హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకే వ్లాగ్స్. ఈరోజు సండే కదా. ఈరోజు మనం చేస్తున్న స్పెషల్ ఏంటంటే దున్ని బిర్యానీ. అది మరి ఎలా చేస్తున్నారో చూసేద్దామా. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని నేనైతే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాచీ, దాల్చిన చెక్క, ఆ, మరాఠీ, నెక్స్ట్ మిరియాలు, దాల్చిని అండ్ షాజీరా అన్నీ తీసుకొని ఫస్ట్ కుక్కర్లోని ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కే వరకు చూసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్కర్లో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి దగ్గరగా అవుతాయండి. అలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేపుకున్న ఆనియన్స్ అది అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నార్మల్గా కూడా వేసుకోవచ్చు, కానీ లేదంటే మొహానికి వచ్చి కొడతాయి. మళ్ళీ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర, అన్నీ కలిపి ఇలా ఇవన్నీ కలిపి వేసుకున్న పుదీనా, పచ్చిమిర్చి, నెక్స్ట్ కొత్తిమీర అన్నీ కలిపి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాము. వేసుకొని అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం. నేను ఆల్రెడీ 1 kg చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాస్, పచ్చికారం, పసుపు అన్నీ వేసి, పెరుగు ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసుకున్న తర్వాత 1.5 hour అయ్యింది మ్యారినేట్ చేసుకొని. చూడండి ఇలా వచ్చింది. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుంటాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని చూడండి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుంటాము. వీడియో చికెన్ని బాగా దగ్గరికి అవనివ్వాలి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ కలిపి ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఈ చికెన్లో వేసేయాలి. వేసేసిన తర్వాత
బాగా కలుపుకుంటాం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అలా పేస్ట్ చేసుకున్నది ఆ పేస్ట్ కూడా ఈ కర్రీలో వేసేస్తాము. మరి ముందుగా నేను చిట్టి ముత్యాల రైస్ నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి 1 kg. ముత్యాల రైస్ని కూడా వేసుకొని 1 అవర్ ముందు నానబెట్టుకున్నది ఇట్లా చేసుకుంటాం. చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చిట్టి ముత్యాల రైస్తో ఈ దున్నే బిర్యానీకి మంచి టేస్ట్ వచ్చేది ఏంటంటే పచ్చి వాటర్ ఉడికే కన్నా వాటర్ హీట్ చేసుకున్న బాయిల్ చేసుకున్న వాటర్ని వేస్తే మంచి అరోమా, మంచి టేస్ట్ వస్తుంది. సో ఆల్రెడీ నేను కొలిచి పెట్టుకున్నాను. 1 kg రైస్కి నేనైతే ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకున్నాను. ఆ వాటర్ని అయితే ఇందులో వేసేస్తున్నాము. సో ఇందులో సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని ఇదే టైంలోని కొంచెం కావాల్స్తే సాల్ట్ అది వేసుకొని చూస్తాము. గాలిపోకుండా ప్రెజర్ పెట్టుకోలేదు ఫ్రెండ్స్. నేను గాలిపోకుండా జస్ట్ ఇలా క్యాప్ని అడ్జస్ట్ చేశాను. అక్కడ ఏం చేస్తారంటే విస్తరాకులు లాంటి వాటిల్లో పెడతారు ఫ్రెండ్స్. ఇక్కడైతే నాకు విస్తరాకు దొరకలేదు. సో గైస్, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.